అవసరం లేదు. సరే, దానికి కావాల్సిన 3 టెంప్లెట్లు. ఆ 3 టెంప్లెట్లు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రింట్ చేసేప్పుడు మాత్రం ఫాస్ట్ సెలెక్ట్ చేసి ఓవర్లాప్ 0 చేసి టైల్ స్కేల్ దగ్గర మీ హెడ్ విత్ ఏదైతే ఉంటావో దాన్ని 160తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే వచ్చే అమౌంట్ టైల్ స్కేల్. నాకైతే 6 పేపర్లు వచ్చాయి. హెడ్ సైజ్ బట్టి ఒక్కొక్కలా వస్తాయి పేపర్లు. కార్డ్బోర్డ్ మీద అంటించాక కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కటింగ్స్ అయిపోయాక వైట్ డాటెడ్ లైన్స్లో మడత పెట్టుకుంటూ వెళ్ళి దాని మీద ప్లాస్టర్ అంటించుకుంటే ఇలా తయారు. ఇందాక చూసిన జాపీస్ ఇంకా అలాంటివి ఇంకో 3 వస్తాయి. వచ్చిన 3 పార్ట్లని టేప్ వేసుకొని వైట్ లైన్ అలైన్ చేసుకుంటూ టేప్ వేయాలి. ఆ 3 చేస్తే హెడ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ హెడ్ పార్ట్ అయిపోయిన తర్వాత నోస్ని అలైన్ చేసుకుని మిగతా సైడ్లు కూడా లైన్లు అలైన్ చేసుకుంటూ టేప్ చేసుకోవాలి. స్ట్రక్చర్ గట్టిగా ఉండాలి కాబట్టి లోపల నుండి ఫెవిక్విక్ వేసుకోవాలి. నేను అది ఏర్పాటు చేయడం మర్చిపోయాను. వుడ్ ఫిల్లర్లో గమ్ కలిపి మొత్తం ఫేస్ షెల్ మొత్తం అప్లై చేయాలి. దానివల్ల కొంచెం హార్డ్ అవుతుంది షెల్. అయిపోయిన తర్వాత కాసేపు ఆరబెట్టేసి నేను శాండ్ పేపర్తో శాండింగ్ చేస్తే రఫ్ ఎడ్జెస్ అన్నీ పోతాయి. నెక్స్ట్ దాని మీద ఫెవికాల్ లేయర్ అప్లై చేసి ఆరిపోయిన తర్వాత హోల్స్ పెట్టాలి. మనకు కారాడు కాబట్టి నాకు బద్ధకం ఈ లోపల నుండి ఫినిషింగ్ చేయలేదు, అందుకే గుచ్చుకుంటున్నాను. ఫేస్ మాస్క్ లోపల ఫోమ్ పెట్టాను. నా హెడ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ క్లాత్ మాస్క్ చేయాలి. దానికోసం నేను ఒక టీషర్ట్ కొన్నాను. నాకు కలర్ మ్యాచ్ అయ్యేది ఏం దొరకలేదు కాబట్టి కొన్నాను. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు వచ్చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకొని దాన్ని ఒక టీషర్ట్ మీద మనం ఇప్పుడు కట్ చేసుకుని టీషర్ట్ మీద పెట్టి ఆ పేపర్ ఉంది కదా, పేపర్ పైన లైన్ ట్రేస్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఒక 1/2 ఇంచ్ లోపల నుండి ట్రేస్ చేసుకోవాలి. దాని మీద మార్కింగ్ సరిగ్గా లేవు, టెంప్లెట్ బొక్కలా ఉంది. లైన్లు గీసిన తర్వాత ఆ పేపర్ బయటికి తీసి సేమ్ ఆ లైన్లో ఎక్కడ వరకు గీసుకున్నామో అక్కడ నుండి కట్ చేసుకోవాలి క్లాత్. అది అయిపోయాక నేనైతే ఒక గ్లాస్ తీసుకుని డబ్బాలో ఫోన్ పెట్టి లైట్ ట్రేసెస్ కోసం పెట్టాను. మీ దగ్గర ఏది ఉంటుంది వాడుకొని ఆ లైన్ల మీద గమ్ అప్లై చేయాలి. నేనైతే మల్టీపర్పస్ బ్లాక్ గమ్ వాడాను. లైన్లో ఆరిపోయిన తర్వాత స్టిచ్చింగ్ తీసుకెళ్ళిపోయాను. మా అమ్మ కుట్టేలోపు ఇది ఎలా కుట్టాలో చెప్తాను. ఆ ట్రేసెస్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క లైన్ని మ్యాచ్ చేసుకుంటూ కుట్టించుకోవడం. ఇప్పుడు థర్డ్ పార్ట్ లెన్సెస్ తయారు చేయాలి. ఆ పేపర్ ప్రింట్ని కట్ చేసి లెన్స్కి లోపల నుండి అంటించాలి. ఆ కర్వ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఆ లెన్స్ ప్రింట్లు 3 తీసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను. తీసుకున్న ప్రింట్ని ఇండివిజువల్గా కట్ చేసి ఎక్స్ట్రా కొంచెం స్పేస్ ఒక దాని మీద ఓవర్లాప్ అయ్యేది ఎక్స్ట్రా స్పేస్ ఉంచుకొని కట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని వరుసగా అంటించుకోవడం. ఇప్పుడు అంత జాగ్రత్తగా అంటించారో అంతే జాగ్రత్తగా మళ్ళీ తీయాలి, లేదంటే ఇరిగిపోతుంది. ఆ తర్వాత ఒక బాటిల్ కట్ చేసి బాటిల్ని లెన్స్కి సరిపోయేలాగా కట్ చేసుకొని ఫెవిక్విక్తో అంటించేయాలి. తర్వాత మంచిది ఒక నెట్లాన్ క్లాత్ ఏదైనా తీసుకోండి. నేను అదే తప్పు చేశాను, ఇటు కనిపించలేదు. దాన్ని తీసి వేరే క్లాత్తో రీప్లేస్ చేశాను. సూపర్గా వచ్చింది. అది అయిపోయాక నాలాగా ఏదైనా రెఫరెన్స్ పెట్టుకొని అక్కడ లెన్స్ సరిపోయేంత స్పేస్ కట్ చేసుకోవాలి మాస్క్ పైన. అయిపోయాక నేను పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాను. మీకు కావాలంటే వేరేలా ట్రై చేయొచ్చు. వచ్చిన ఖర్చు అయితే ఇది. మీరు మీ క్వాలిటీని పెంచాలనే దాన్ని బట్టి మీరు పెట్టిన బడ్జెట్ బట్టి వస్తుంది. మాస్క్ తయారు చేయడం అయిపోయింది. రివ్యూలు ఎక్కడ కాదు, థియేటర్లో చూద్దాం పదండి. ఆడతలేదా పంపించు ఇంకా చాలా రియాక్షన్స్ వచ్చాయి, కానీ అన్నీ పెడితే వీడియో పెద్ద అయిపోద్ది కాబట్టి పెట్టట్లేదు. చూడాలనిపిస్తే ఛానల్ చెక్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈస్ హౌ ఐ బికేమ్ స్పైడర్-మ్యాన్ ఫర్ దిస్ డే. నేను సబ్స్క్రైబ్ చేయమని గట్ట అడగను, ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతాను నాకు కూడా తెలియదు. బాయ్.